దేవునికి స్తోత్రం. వందనాలు. దేవునికి స్తోత్రం. మనం ఇంతవరకు కొన్ని కీర్తనలు వాడుకొని మనం ప్రభు నామమును గానం చేయగలిగిన ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి మరి ఒక మాట చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొద్దిసేపు మనం దేవుని వాక్యం వింటాం కనుక మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండం 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండం 13వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు ఎవరైనా ఒకరు చదవ. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. గమనించండి, మనం చదువుకున్న ఈ వాక్య భాగము నిర్గమకాండంలో నుంచి చదువుకున్నాం. నిర్గమకాండము అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు వారిని ఏం చేసినాడంటే తన బాహుబలం చేత వారిని ఏం చేసినాడు, ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చినాడు. అంటే విడిపించినాడు, ఐగుప్తులోంచి బయటికి తీసుకొని వచ్చాడు. అందుకే నిర్గమము అంటే అర్థం ఏంటంటే బయటికి రావడం. నిర్గమం అంటే అర్థమైంది బయటికి రావడం. దేంట్లో నుంచి బయటకు వచ్చినారు ఇజ్రాయేలీలు? ఐగుప్తులో నుంచి. అయితే ఐగుప్తును ఏమన్నాడో చూడండి, 3వ వచనం మళ్ళా చదువుతున్నా. దాసగృహము అన్నాడు. ఏమన్నాడు? దాసగృహం. ఇప్పుడు మోషే ఇజ్రాయేలు ప్రజలందరితో ఏం చెప్తున్నాడంటే ఇలా చెప్తున్నాడు, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే ఐగుప్తులో నుండి మీరు ఎలా బయటకు వచ్చినారో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎలా బయటకు వచ్చినారు అంటే వాళ్ళ బలంతో బయటికి రాలే, వాళ్ళ కష్టంతో వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి రాల. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ముందే వాగ్దానం చేశాడు. ఏమని? కనాను దేశంలో నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తా అని దేవుడు నిబంధన చేసినాడు వాళ్ళతో. కాబట్టి దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని తన బలము చేత దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేలీలను ఆ దాసగృహంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. అందుకే ఇప్పుడు ప్రజలందరితో మోసే ఎవరంటే నాయకుడు. మోసే ఎవరండి? నాయకుడు. నాయకుడు ప్రజలకు ఏం చేయాలా? నడిపించాలా. ఏం చేయాలా? నాయకుడు అంటే అర్థమైంది నడిపించువాడు. నాయకుడు ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది? నమ్మకమైన వాడై ఉండాలి కదా. మనం తిమోతికి పత్రికను కనుక ధ్యానం చేస్తే నాయకుడు, కాపరి, సేవకుడు, అధ్యక్షుడు అంటే ఇవన్నీ ఒకే అర్థమే. ఎలా ఉండాలనో దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మోషే ఎవరంటే నమ్మకమైన నాయకుడు. మోషే ఎవరండి? అందుకే దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్పినాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడంట. అటువంటి నాయకులు మనకుంటే మనం దీవించబడతాం. అటువంటి నాయకులు మనకుంటే మనం సరైన త్రోవలో నడుస్తాం. అందుకే నాయకులు లేని జనులు చెడిపోతారంట. నాయకులు లేని జనులు ఏమవుతారు? చెడిపోతారు. అందుకే దేవుడు అంటే ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించి దాసగృహంలో నుంచి వారిని విడిపించాలని, బయటికి తీసుకురావాలని దేవుడు ఒక నాయకునిగా ఇజ్రాయేలు ప్రజల మీద దేవుడు మోషేని ఏర్పాటు చేశాడు. అయితే ఇప్పుడు మోషే ప్రజలందరితో ఏమంటున్నాడంటే ఇలా బోధ చేస్తున్నాడు. ఆ బోధ అంటే ఇలా చెప్తున్నాడు, ప్రజలందరూ ఎదుట నిలబడి దేవుడు మిమ్మలను ఎలా దాసగృహంలో నుంచి విడిపించినాడో మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలా.
సంఘంలో మనం కూడుకుంటున్న ప్రతిసారి ప్రభు బల్ల ప్రభు బల్లను ఎందుకు మనము ఏర్పాటు చేసుకుంటున్నాం? జ్ఞాపకం చేసుకోవడానికి. చూసారా? జ్ఞాపకం చేసుకోవడం అనేది క్రైస్తవ జీవితానికి ఒక ప్రధానమైన అంశం. యేసు ప్రభు చాలాసార్లు పౌలు తన పత్రికలో, కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు బల్లను గురించి మాట్లాడుతూ నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు, ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితిని. దేవుడు అబ్రహాం, ఇస్సాకుకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేసినాడు. ఏమని? కనాను దేశమును నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేసినాడు. దేవుడు వాగ్దానం చేసినాడు కనుక ఇప్పుడు వారికి కనాను దేశంని ఇవ్వాల్సిన అంటే ఆ బాధ్యత ఎవరిది? ఇప్పుడు దేవుందే. ఎవరైతే వాగ్దానం చేసినారో ఆ వాగ్దానము నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఎవరిది? వాగ్దానం చేసిన వారిదే. ఇప్పుడు కనానును నేను మీకు ఇస్తా అని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినాడు. నీ సంతానానికి ఇస్తా అని వాగ్దానం చేసినాడు కనుక దేవుడు తన వాగ్దానమును బట్టి దేవుడు ఏం చేసినాడంటే, వారు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, ఫరోకు వాళ్ళు బానిసలు. అంటే ఫరో రాజుకు, ఐగుప్తు దేశానికి రాజు ఎవరంటే ఫరో కింద వాళ్ళు బానిసలుగా ఉన్నారు. అయితే వారు విడిపించ ఆ బానిసత్వం నుంచి వాళ్ళు బయటికి రావాలనుకుంటున్నారు, కానీ ఫరో వాళ్ళను వెళ్ళనిస్తలేడు. అంటే ఆశ ఉంది, ఐగుప్తు దేశం నుంచి బయటికి రావాలన్న ఆశ ఉంది, కానీ వాళ్ళ బలంతో వాళ్ళు ఆ ఐగుప్తులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఈరోజు చాలామందికి ఆశ ఉంది. ఏం ఆశ? నేను పరలోకం వెళ్ళాలా, లేదంటే నిత్య జీవం నేను అనుభవించాలా. చాలామందికి ఆశ ఉంది, నేను రక్షించబడాలా. రక్షించబడిన వాళ్ళకి ఏం ఆశ? పరిశుద్ధంగా జీవించాలనే ఆశ. రక్షణ లేనోళ్ళేమో రక్షించబడాలన్న ఆశ. రక్షణ పొంది రక్షణ ఇచ్చేతగలిగే వారిని ఆశ ఏంటంటే, నేను ఈ లోకంలో దీవించబడాలా, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలా, దేవుని పని చేయాలని చాలా ఆశ ఉంది. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా, మన ఆశలను మన బలంతో మనం నెరవేర్చుకోగలం? నెరవేర్చుకోలేం. ఒకవేళ వీళ్ళే కనుక ఐగుప్తులో నుంచి వీళ్ళంతకు వీళ్ళే బయటకు వస్తే దేవుడు మోషేను పంపించాల్సిన అవసరం ఉందా? లేదు. లేదంటే దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే దేవుడు వాగ్దానం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, వీరు అంతకు వీరుగా ఐగుప్తులో నుంచి వీరు బయటికి రాలేరు అని దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోషేను పంపించినాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, దేవుడు మన పాపముల నుంచి మనం రక్షణ పొందలేమని, మన బలంతో మన క్రియల ద్వారా మనం నీతిమంతులం కాలేమని దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఎవరిని పంపించినాడు? యేసు ప్రభును పంపించాడు. అందుకే మనం ఏ లేఖనం చదివినా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు ప్రభువునే. నిర్గమకాండంలో చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభువు లేడనుకుంటున్నారు. నిజంగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన టైంలో, యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన కాలంతో మనం పోల్చుకుంటే మోషే ముందున్నాడా, యేసు ప్రభు ముందున్నాడా? యేసు ప్రభు ముందు లేడు. ఎందుకు లేడంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చినాడు. కానీ ఆయన దేవుడు భూమి మీదకి వచ్చింది మాత్రం 2000 సంవత్సరాల కిందట. కానీ మోషే చాలా సంవత్సరాల కిందటి వ్యక్తి. అయితే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు మోషే టైంలో యేసు ప్రభు లేడు కాబట్టి, మోషే అంటే ఈ నిర్గమకాండం ధ్యానించాలనుకుంటే యేసు ప్రభు లేడు కనుక యేసు ప్రభును పక్కన పెట్టేద్దాం అనుకుంటాం. కానీ మీరు వినండి, దేవుడు మొదటి నుంచి కూడా మానవుల రక్షణ కొరకు, మానవుల ఆశీర్వాదం కొరకు యేసు ప్రభును నియమించినాడు. అందుకే లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం కనుక మనం చదివితే, లేఖనములన్నిటిలో యేసు ప్రభుని గురించే రాయబడింది. లేఖనములన్నిటిలో ఎవరి గురించి రాయబడింది అంటే, ఇప్పుడు నువ్వు ఆదికాండం చదివినా ఆదికాండంలో నువ్వు ఎవరిని చూడాలా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో 39, కృత నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం 66 పుస్తకాలన్నిటిలో ఎవరి గురించి రాయబడింది? అందుకే ఈరోజు చాలామంది లేఖనములన్నిటిలో యేసు ప్రభు గురించి రాయబడిందన్న సత్యం అర్థం చేసుకొని కొంతమంది
ఆది కాండంలో అబ్రహాం గురించి మాత్రమే చెప్తున్నారు. ఆది కాండంలో ఇస్సాకు, యాకోబు, యోసేపు వీరి గురించి మాత్రమే చెప్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు కదా, అబ్రహాము విశ్వాసంతో జీవించినాడు, ఇస్సాకు విశ్వాసంతో జీవించినాడు, యాకోబు విశ్వాసంతో జీవించినాడు. వీళ్ళందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినారు. దేవునికి ఇష్టలు అని సాక్ష్యం పొందినారు. ఏ సాక్ష్యం పొందినారు చెప్పండి? ఎందుకు దేవునికి వాళ్ళు ఇష్టలు అని సాక్ష్యం పొందినారు? వెరీ గుడ్ అమ్మ. విశ్వాసంతో, అందుకే అంటాడు కదా హెబ్రీ 11:6లో, విశ్వాసము లేకుండా దేవునికి, చెప్పండి ఈ మాటలు మీరు నోటితో మీరు పలకాల. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట ఆశ. అంటే మీరు విశ్వాసంతో జీవిస్తే మీరు దేవుని దృష్టికి ఎలా ఉన్నట్టు? మీకు ఒక డౌట్ రావచ్చు, నేను రక్షించబడినా కదన్నా, నేను నీతిమంతురాలనే కదా, నేను ఇంకా ఇష్టరాలనే కదా, ఏం చేసినా అంటే అది కరెక్ట్, అది తప్పమ్మా. మీరు అటు అనుకోవద్దు. యేసు ప్రభును నమ్మినందుకు మీరు నీతిమంతులైనారు, దేవుని పిల్లలైనారు. అయితే దేవుని పిల్లలందరూ దేవునికి ఇష్టలుగా ఉన్నారా? నువ్వు ఇష్టురాలిగా లేకపోయినా దేవుని కుమార్తెవే, కానీ దేవుని పిల్లలందరూ దేవునికి ఇష్టలుగా లేరు. కానీ ఇప్పుడు మన పని ఏంటంటే మనం దేవుని పిల్లలమే, నీతిమంతులం, పరిశుద్ధులం. ఈ స్థితి ఎప్పటికీ పోదు. యేసుక్రీస్తునున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు ఉన్నవాడు నరకం పోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనం మరణంలో నుండి జీవంలోకి దాటించబడినాం. మనం క్రీస్తునందు ఉన్నాం. అయితే క్రీస్తునందున్న మనము క్రీస్తును తెలుసుకుంటూ ఉంటే, క్రీస్తును నేర్చుకుంటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది? విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు నీతో క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రీస్తుని గురించిన మాట వలన నువ్వు బ్రతుకుతావు. అందుకే క్రైస్తవ జీవితం అంటే మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ. ఇప్పుడు లోకమంతా ఎలా జీవిస్తుంది చెప్పండి? రొట్టె వలన. మాకేం తెలియదు సార్ అన్నట్టుగా. అంటే లోకమంతా ఎలా జీవిస్తుంది? అసలు ఇలా ఇలా డైరెక్ట్గా ఇట స్టేట్మెంట్ చెప్పింది లోకం, కోటి విద్యలు కూటి కొరకే అని. అంటే మనం ఏమంటున్నాం అంటే పని కూటి కొరకు చేయొద్దని నేను అంటలేను, కానీ క్రైస్తవ జీవితం అలా ఉండొద్దు. అది లోకానికి చెల్తుంది కానీ క్రైస్తవునికి చెల్లదు. అందుకే క్రైస్తవ జీవితాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేనేమంటున్నా అంటే మనం క్రైస్తవులం అంటే క్రైస్తవులు అంటేనే కొంతమంది ఏమనుకుంటారు, అక్కడ ఉంటారు సార్ ఊరి చివర్ల, అక్కడ ఉంటారు చూడు, వారు క్రైస్తవులు అనుకుంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు క్రైస్తవులు అనుకుంటున్నారు. కాదు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు నందు ఉన్నవాడు. క్రైస్తవుడు అంటే అర్థమైంది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30లో అంటాడు, మనమైతే క్రీస్తు నందు ఉన్నాం. దేవుడు నేను ఇప్పుడు ఎక్కడ పెట్టినాడు? క్రీస్తులో పెట్టి, అమ్మా నువ్వు క్రీస్తు నందు ఉన్నావు, క్రీస్తు నందున్న నీ స్థితి ఎప్పటికీ మారదు. అందుకే మనం క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు నందు. అంటే ఇప్పుడు మనం పాపంలో ఒకప్పుడు ఎక్కడ ఉంటుంది? పాపంలో ఉంటుంది. కానీ యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనం ఎక్కడికి వచ్చినాం? క్రీస్తులోకి వచ్చినాం. అందుకే మనం ప్రభువునందు ఉన్నాం, క్రీస్తునందు ఉన్నాం. క్రీస్తునందు ఉన్నావు కనుకనే నువ్వు నీతిమంతురాలు. క్రీస్తుకు వెలుపట నీ నీతి అంతా ఎటువంటి దేవుని దృష్టికి మురికి గుడ్డలే. ఇప్పుడు మీరు చూడండి, లోకంలో చాలామంది నీతి చేస్తలేరా? చేస్తున్నారా లేదా? కానీ ఆ నీతి అంతా దేవుని దృష్టికి ఎటువంటిది? మురికి గుడ్డ. అంటే నువ్వు పాపము నుంచి బయటికి నీ నీతి ద్వారా రాలేవు. ఎందుకంటే రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు. అందుకే క్రీస్తుకు వెలుపల నీ మంచి అంతా కూడా దేవుని దృష్టికి పాపమే. ఇట చెప్తే లోకం ఏమంటది? చూసినావా ఇంత దుర్మార్గులో వీళ్ళు, ఇంత మంచి చేస్తుంటే కూడా క్రీస్తుకు వెలుపల ఉన్నదంతా కూడా పాపం అంటున్నారు అని లోకం. అందుకే లోక జ్ఞానం అంటే దేవుని జ్ఞానం లోకానికి ఎలా ఉంది? వెర్రితనం. దేవుడు క్రీస్తు ద్వారా తప్ప. అంటే అందుకే విశ్వాసికి క్రీస్తే మన నీతి. అమ్మ ఇప్పుడు మీ నీతి ఎవరు? అందుకే నీతి అంటే వ్యక్తి, నీతి అంటే ఎవరు? కృప అంటే
కృప అంటే కూడా వ్యక్తే.